నేడు హైదరాబాద్ లో ధూమపానం మరియు వాయు కాలుష్యం చాలా మంది గ్రహించిన దానికంటే పెద్ద ముప్పుగా మారాయి. ఎక్కువ మంది యువకులు సిగరెట్లు తీసుకుంటున్నారు మరియు ఈ సిగరెట్లు సర్వసాధారణంగా మారుతున్నాయి. ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. పెరుగుతున్న ధూమపానం, యువకుల్లో సిగరెట్ మరియు ఈ సిగరెట్ వాడకం పెరుగుతోంది. ఊపిరితిత్తులకు హానికరమైన రసాయనాలకు ముందుగానే ఎక్స్పోజ్ చేస్తుంది. ఇండోర్ పొగ, చాలా ఇళ్లు ఇప్పటికీ సంప్రదాయ వంట స్టవ్లు లేదా ధూపం వాడుతున్నాయి. గాలిలో చిన్న చిన్న కళాలను జోడిస్తాయి. ఓపెన్ ప్లేసెస్ లో ఉండేటువంటి ఎయిర్ పొల్యూషన్ వల్ల ప్రాబ్లం ఉంటుందన్నమాట. ట్రాఫిక్, నిర్మాణ ధూళి మరియు పారిశ్రామిక ఉద్గారాలు ప్రతిరోజు ఊపిరితిత్తుల ఒత్తిడిని మరియు తీవ్రతరం చేస్తుంటాయి. నిశ్చల జీవనశైలి, పేలవమైన ఆహారము, వ్యాయామం లేకపోవడము మరియు తక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ కలిగినటువంటి ఆహారం వల్ల కూడా ఊపిరితిత్తులు మరియు గుండె బలహీనపడతాయి. ఇది ఎందుకు ముఖ్యమంటే ఒత్తిడికి గురైన ఊపిరితిత్తులు అంటే మీ గుండె ఆక్సిజన్ ని పంప్ చేయడానికి మరింత కష్టపడాలి. కాలక్రమేణా ఇది రక్తపోటు, గుండె ఒత్తిడి మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. సాధారణ దశలో ధూమపానాన్ని మానేయండి, ఇండోర్ పొగను నివారించండి, ప్రతిరోజు నడవండి, ఆహారాన్ని మెరుగుపరచుకోండి, మీ ఊపిరితిత్తులు మరియు గుండె రెండింటిని రక్షించండి. ఈ రోజు ఈ చిన్న చిన్న మార్పులు ఆరోగ్యకరమైన రేపటిని సూచిస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.